హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం సహస్రలింగ సందర్శిద్దాం. ప్రవహిస్తున్న నదిలో ఉన్న వందల శివలింగాలు, నందులు ఉన్న ప్రదేశం ఎక్కడ ఉంది? ఈ నదిలో శివలింగాలను ఎవరు చెక్కారు, ఎందుకు చెక్కించారు, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ప్రదేశం ఎలా చేరుకోవాలి, ఇక్కడ చూడవలసిందేంటి, దీనికి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం. నేను ఉదయం 8 గంటలకు హరిప్రియా ఎక్స్ప్రెస్ లో హుబ్లీ రైల్వే స్టేషన్ చేరుకున్నాను. దీని రైట్ టైం 8:20, బట్ 20 నిమిషాల ముందే హుబ్లీ చేరుకుంది. నేను రైల్వే స్టేషన్ లోనే ఫ్రెష్ అప్ అయ్యాను. మీరు కనుక ఫ్యామిలీతో వస్తే హుబ్లీ రైల్వే స్టేషన్ లో రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి, యూస్ చేసుకోండి. హుబ్లీ రైల్వే స్టేషన్ లో ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి రండి. బయటికి వచ్చాక రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ చూస్తే ఆటో స్టాండ్ కనిపిస్తుంది. మీరు డైరెక్ట్ గా హుబ్లీ బస్ స్టాండ్ కి ఆటో తీసుకోవచ్చు, లేదంటే ఆ ముందే మనకి సిటీ బస్ స్టాండ్ కి వెళ్లే దారి కనిపిస్తుంది. ఇవి హుబ్లీ BRTS సిటీ బస్సెస్. ఈ బస్సెస్ సెంట్రల్ బస్ స్టేషన్ వరకు వెళ్తాయి. దీని టికెట్ 12 రూపాయలు. ఈ బస్సులో కొంత దూరం ప్రయాణిస్తే 2 స్టాపుల తరువాత సెంట్రల్ బస్ స్టేషన్ వస్తుంది. హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి మెయిన్ బస్ స్టాండ్ కి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి, కానీ ఆ బస్ స్టాప్ కి వెళ్ళటానికి చాలా దూరం నడవాలి. అందుకే నేను ఇలా బస్ చేంజ్ అయి వెళ్తున్నాను. ಹುಬ್ಬಳ್ಳಿ ಸೆಂಟ್ರಲ್ ಬಸ್ ಸ್ಟೇಷನ್ ಮುಂದಿನ ನಿಲ್ದಾಣ ಹುಬ್ಬಳ್ಳಿ ಕೇಂದ್ರೀಯ ಬಸ್ ನಿಲ್ದಾಣ. సెంట్రల్ బస్ స్టాప్ లో దిగి బయటికి వస్తే ఎదురుగా బస్సెస్ కనిపిస్తాయి. వాటిలో మెయిన్ బస్ స్టాండ్ చేరుకోవచ్చు. బస్ ఎక్కే ముందు గోకుల్ రోడ్ బస్ స్టాండ్ వెళ్తుందా అని అడిగి ఎక్కండి. ఈ బస్ టికెట్ 10 రూపాయలు. ఈ బస్ స్టాండ్ నుంచి మనం సిర్సి వెళ్ళాలి. ఈ బస్ స్టాండ్ లోనే బ్రేక్ఫాస్ట్ చేశాను. ఓకే, యావరేజ్ గా ఉంది, బట్ మనకి వేరే ఆప్షన్ లేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 4A నుంచి సిర్సి వెళ్లేందుకు బస్సెస్ ఉంటాయి. ఇదే మనం వెళ్ళబోయే బస్. బస్ టికెట్ 110 రూపాయలు. హుబ్లీ నుంచి సిర్సి 110 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్ళటానికి 2.5 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి సహస్రలింగాస్ ఎలా చేరుకోవాలో చూద్దాం. సహస్రలింగాస్ సందర్శించాలంటే ముందుగా మనం సిర్సి చేరుకోవాలి. సిర్సి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో సహస్రలింగాస్ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి సిర్సికి డైరెక్ట్ బస్సెస్ లేదా ట్రైన్స్ అందుబాటులో లేవు, కాబట్టి ముందుగా మనం హుబ్లీ చేరుకోవాలి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి హుబ్లీకి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. హుబ్లీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఫ్లైట్ లో కూడా హుబ్లీ చేరుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ లో సహస్రలింగా చేరుకోవచ్చు. హుబ్లీ నుంచి 2.5 గంటలు ప్రయాణించాక సిర్సి టౌన్ చేరుకున్నా. ఇది సిర్సి బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచి బయటికి వస్తే ఆటో స్టాండ్ కనిపిస్తుంది. సిర్సి నుంచి సహస్రలింగ వెళ్ళటానికి ఆటో తీసుకున్నాను. సిర్సి నుంచి సహస్రలింగ 15 కిలోమీటర్లు ఉంది. అప్ అండ్ డౌన్ మరియు వెయిటింగ్ ఛార్జెస్ కలిపి 500 ఛార్జ్ చేశారు. సిర్సి నుంచి యల్లాపుర వెళ్లే మార్గంలో 13 కిలోమీటర్లు ప్రయాణించాక హుల్గోల్ అనే గ్రామం నుంచి 2 కిలోమీటర్ల పైన దట్టమైన అడవి మార్గంలో ప్రయాణిస్తే సహస్రలింగ పార్కింగ్ ఏరియా చేరుకుంటాం. ఈ పార్కింగ్ ఏరియా సమీపంలో ఒక చిన్న కేఫ్ ఉంది. ఇక్కడ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ లభిస్తున్నాయి. ఇది తప్ప ఇక్కడ ఏమీ లేవు. పార్కింగ్ ఏరియా పక్కనే సహస్రలింగాలున్న నదిలోకి వెళ్ళడానికి మెట్లు కనిపిస్తాయి. పైనుంచి చూస్తేనే ప్రవహిస్తున్న నదిలో కొన్ని శివలింగాలు కనిపిస్తున్నాయి. ఎంట్రన్స్ లో శివలింగం, నంది ఉంది. రండి కిందకి వెళ్దాం.
ఇది సెల్మలా నది. ఈ నదికి ఎడమవైపు అంతగా శివలింగాలు కనిపించట్లేదు. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. రండి అవతలి వైపుకు వెళ్దాం. ప్రవహిస్తున్న నదిలో ఎన్ని శివలింగాలున్నాయో చూడండి. సంస్కృతంలో సహస్ర అంటే 1000 అని అర్థం. సహస్రలింగాలు అంటే 1000 లింగాలని అర్థం. ఈ నదిలో శివలింగాలే కాదు, శివలింగంతో పాటు నందిని కూడా చెక్కారు. దట్టమైన అడవి మధ్యలో ప్రవహిస్తున్న సెల్మలా నది, నదిలో ఉన్న రాళ్లపై చెక్కిన శివలింగాలు, ఇక్కడి పక్షుల కిలకిల రావాలు మనల్ని ఏదో తెలియని అనుభూతికి లోను చేస్తాయి. ఇక్కడ చిన్న చిన్న శివలింగాల నుంచి పెద్ద పెద్ద శివలింగాలు ఉన్నాయి. ఇప్పుడు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. 1678 నుంచి 1718 వరకు సిర్సి ప్రాంతాన్ని పాలించిన సోండరాజు అకసప్ప నాయక్కి పిల్లలు లేకపోవడంతో తన రాజగురువు సహస్రలింగాలు ప్రతిష్ఠించమన్నాడట. దీంతో రాజు ఈ షల్మలా నదిలో రాళ్లపై సహస్రలింగాలు చెక్కించాడు. అప్పుడు తనకి సంతానం కలిగిందట. రండి నది లోపలికి వెళ్దాం. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. కొంచెం లోతుగా కూడా ఉంది. అవతలి వైపుకి వెళ్ళలేకపోతున్నాను. ముఖ్యంగా కింద ఉన్న రాళ్లపై కాలు పెడితే జారిపోతుంది. నదిలోకి దిగేటప్పుడు బండరాళ్లపై కాళ్ళు పెట్టొద్దు, జారిపోతుంది. ఇసుకలోనే కాళ్ళు పెడుతూ రండి. వర్షాకాలంలో ఈ ప్రదేశాన్ని సందర్శించవద్దు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల శివలింగాలను దర్శించలేము. కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవద్దు. శివరాత్రి సమయానికి ఈ నదిలో ప్రవాహం తగ్గిపోతుంది. శివరాత్రి రోజు కొన్ని వేల మంది ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఎండాకాలంలో అంటే మార్చి, ఏప్రిల్, మేలో ఈ నదిలో నీరు పూర్తిగా తగ్గిపోతుంది. ఆ సమయంలో ఎక్కువ శివలింగాలు కనిపిస్తాయి. పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఇలా ప్రవహిస్తున్న నదిలో దిగలేరు కాబట్టి ఆ సమయంలో వస్తే మంచిది. జనవరి, ఫిబ్రవరిలో వస్తే ఈ నదీ ప్రవాహం, అందులో ఉన్న శివలింగాలను చూస్తే చాలా బాగుంది. కాబట్టి యంగ్ పీపుల్ మరియు పెద్దవాళ్ళైనా ఫిజికల్గా ఫిట్గా ఉంటే జనవరి, ఫిబ్రవరిలో సందర్శించండి. ఇక్కడున్న అన్ని శివలింగాలు నందుల్లోకెల్లా పెద్దది ఈ నంది విగ్రహం. ఇంత పెద్ద నంది ఉందంటే దీనికి తగినట్టే పెద్ద శివలింగం కూడా చెక్కే ఉంటారు. మరి అది ఏమైందో తెలియదు. ఇక్కడ ఒక రాయిపై శాసనాలు చెక్కి ఉన్నారు. ఇందులో చాలా తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇది తెలుగు, కన్నడ మిక్స్లో ఉంది. ఇది పురాతన కన్నడ భాషట. హొయసల ఆలయాలు మరియు వరంగల్లోని రామప్ప ఆలయంలో ఉన్న శిలాశాసనాలు కూడా ఇలాంటి భాషలోనే ఉన్నాయి. కంబోడియాలో ఇలానే నదిలో 1000 శివలింగాలను చెక్కించారు. దాన్ని కూడా సహస్రలింగ అని పిలుస్తారు. వాటిని సూర్యవర్మ, ఉదయాదిత్యవర్మ అనే భారతీయ రాజులే నిర్మించారు. ఆ ప్రదేశాన్ని చూడటానికి ఇతర దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. కానీ మన దేశంలో ఉన్న ఈ ప్రదేశం మన వాళ్ళకే తెలియదు. ఇలాంటి ఒక ప్రదేశం ఉందని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి తెలియచేయండి. ఈ నదిలో కొంత సమయం స్పెండ్ చేశాక పార్కింగ్ ఏరియాకి వచ్చాను. మనకి ఎదురుగా కనిపిస్తున్న ఆ కేఫ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. రండి వెళ్దాం. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పై నుంచి వ్యూస్ చాలా బాగున్నాయి. కాకపోతే ఇక్కడ నుంచి నాకు ఎటువంటి శివలింగాలు కనిపించలేదు. ఈ బ్రిడ్జ్ కి అవతలి వైపున్న బైరుంబే హులికేల్ అనే గ్రామాన్ని కలపడానికి నిర్మించారు. సో తరువాత వచ్చిన ఆటోలోనే తిరిగి సిర్సి బస్ స్టాండ్ చేరుకున్నాను.
సిర్సి బస్టాండ్ సమీపంలోనే లంచ్ చేసుకొని సిర్సి నుంచి బస్సులో హుబ్లీ చేరుకున్నాను. హుబ్లీ బస్టాండ్ నుంచి లోకల్ బస్సులో రైల్వే స్టేషన్ చేరుకున్నాను. రాత్రి 7:30 గంటలకు హరిప్రియ ఎక్స్ప్రెస్లో హుబ్లీ నుంచి నా హోమ్ టౌన్ చేరుకున్నా. ఇంతటితో నా సహస్రలింగ ట్రిప్ కంప్లీట్ అయింది. ఈ ట్రిప్ బడ్జెట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.